హాయ్ హలో నమస్తే. రండి భోంచేద్దాం. నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఈరోజు చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఈ గుత్తి వంకాయ కూర ముందర చికెను మటను అస్సలు దిగదూడు పండి, అంత బాగా టేస్టీగా ఉంది. చాలా బాగా కుదిరింది. నాకు ఈ వంకాయ కూర తింటుంటే ఒక పాట గుర్తొస్తుంది. అది శ్రీకాంత్, జేడి చక్రవర్తి గారు, మళ్ళా మరి మన లైలా మేడం నటించిన ఫస్ట్ సినిమా లైలా మేడంది. ఎగిరే పావురమా దాంట్లో వంకాయ గురించి, గుత్తి వంకాయ గురించి ఎంత బాగా రాశారంటే చాలా బాగుంది. అది మీకోసం వినిపిస్తాను. తప్పులుంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకో పాడాలనిపించింది, జస్ట్ సరదాగా అంతే, నేనేం సింగర్ కాదు. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోసే తీరనిది. ఇలా వంకాయ గురించి చెప్పుకుంటూ పోతే గుత్తి వంకాయ కూర, వంకాయ చట్నీ, వంకాయ సాంబారు, వంకాయ ఊరగాయ కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఏ కూరలో వంకాయ పప్పు, వాంగీబాత్ అంటే వంకాయతోనే చేస్తారు. ఇలా ఆ వంకాయ అనే దాన్ని ఎన్ని విధాలుగా వంట చేసినా కూడా ఇంకా మటన్ చికెన్ దాని ముందర అసలు పనికిరాదండి. అలా ఉంటుంది వంకాయ. మా రాయలసీమ వంకాయలు ఇంకా సూపర్గా ఉంటాయి. ఒకసారి టేస్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.